ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శివయ్య శ్రీ పుణ్యలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయానికి నిత్యం భక్తజనులు వస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. పుణ్యప్రదేశంగా, ఇలా కైలాసంగా, మోక్షమార్గంగా పేరుగాంచిన ఈ దివ్యధామంలోని మహాశివుణ్ణి పండుగలు పర్వదినాలప్పుడే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు ఇక్కడకు వచ్చే భక్తులచే జలాభిషేకం నిర్వహిస్తారు. కుమారుడి పుట్టినరోజు వేళ శుభాశీస్సులు పొందేందుకు చిన్నకొండూరు నుండి వచ్చిన జి సత్తయ్య, మంజులా దంపతులు, వారి కుమార్తె వైష్ణవి, కుమారుడు శశివర్ధన్ ఈశ్వరుని సేవలో తరించారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా ఉచ్చరిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు శివయ్యను పూలదండతో, రుద్రాక్షమాలతో అలంకరించారు. స్వామివారికి నీరాజనం సమర్పించి భక్తులకు హారతి అందించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పూజల అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యం సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. స్వాహా. అగ్నే స్వాహా. ఓం భోర్భో స్వాహా మహర్జన స్వాహా. సేవామూర్తులు అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆలయ నిర్మాణ పనులకు వారి చేతుల మీదుగా ఇచ్చి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సత్తయ్య, మంజులగారుల కుమారుడు శశివర్ధన్ పుట్టినరోజు సందర్భంగా అనాథుల వసతి భవనాన్ని సందర్శించగా తల్లిదండ్రులు చిరంజీవి శశివర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథుల మధ్య కేక్ కటింగ్ చేసి సంతోషంగా గడిపారు. అనంతరం శశివర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు సత్తయ్య, మంజులాగార్లు వారి కుటుంబ సభ్యుల తరపున అనాథులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. కుమారుడి జన్మదినాన అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి సత్తయ్య గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. మాది చిన్నకొండూరు గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా యొక్క కొడుకు శశివర్ధన్ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే ఈ అనాథాశ్రమం చేయడం జరిగింది. ఈ ఆశ్రమం చాలా బాగుంది. దాని గురించే మేము మా కొడుకుది ఒక మూడు బర్త్డేలు కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఈ అమ్మ నాన్న ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు శంకర్, శ్రావణి దంపతులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆశ్రమం ఈ చౌటుప్పల్ మండలంలో స్థాపించడం చాలా అరుదైన విషయం. ఇంత పెద్ద ఆశ్రమం ఇక్కడ ఉండడం అసలు చౌటుప్పల్కి ఒక పూర్వజన్మ సుకృతం. ఇది మంచి ఇంకా స్టేట్ లెవెల్లో వెళ్ళి ఇంకా బాగా పేరు తేవాలని శ్రావణి, గట్టు శంకర్లకు మరి ఇక్కడ ఈ మతస్థిమితం లేకుని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందించిన ముందుగా ఈ స్టాఫ్ అమ్మానాన్న అనాథాశ్రమం స్టాఫ్కు ముఖ్యంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ముందు ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంకా బాగా కావాలని కోరుకుంటూ నేను ఇచ్చిన ఈ యొక్క మెసేజ్కి వేరే నా యొక్క ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ ఆశ్రమానికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా కూడా మేము నెక్స్ట్ టైం కూడా మాకు మంచిగా వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నదానం చేయడానికి, ఇంకేదైనా డొనేషన్ చేయడానికి కూడా ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.